యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. చాలామంది ఇలాంటి మాటలను అపార్థం చేసుకొని యేసు ప్రభువుని అర్థం చేసుకోకుండా ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అపార్థంగా మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి మాటల్లో ఒక మాట ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు దాని యొక్క పరమార్థం ఏంటో కూడా నాకు తెలిసింది మీకు తెలియచేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయం 22వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభు వచ్చుచున్నాడు అని రాయబడింది. ఈ మాట ఎంత భయంకరంగా ఉందండి, ఎంత కఠినంగా అనిపిస్తుంది. ఎవడైనా ప్రభువుని ప్రేమించకపోతే శపింపబడునుగాక. ఏంటంత కోపంగా చెప్తా ఉన్నారు? ఇది ఎంత ర్యాష్గా ఉంది, ఈ మాట వినడానికి ఎంత భయంకరంగా ఉంది అని మీరు అనుకుంటున్నారా? అసలు విషయంకి వెళ్తే ప్రేమింపకుంటే శపింపబడును గాక అంటే అదేదో అక్కడ ఒత్తిడి బలవంతం చేయడం కాదు, ఒక వాస్తవాన్ని తెలియచేయడం. అందుకే కొన్ని విషయాలు ఈ తర్జుమాల్లో అనేక భాషల్లో బైబిల్ తర్జుమాలు చేయడం వలన కొన్ని పదాలు అర్థమయ్యేలాగా అక్కడున్న ఆ భాషలో ఉన్న పదాలను మాత్రమే కూర్చడం జరిగింది. ఇక విషయానికి వెళితే మూల భాషలో ఏముంటుందంటే, గ్రీకులో చూస్తే ఇక్కడ ఈ మాటకు అర్థం ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక అన్న స్థానంలో ఏముంటుందంటే అనాదేయ అనే ఒక పదం ఉందంట గ్రీకులో. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని నుండి వేరు చేయబడిన వాడు శపింపబడునుగాక అని. అంటే ఎవడైనా దేవుని నుండి వేరు చేయబడితే వాడు శపించబడతాడు. అంటే దేవుడి నుంచి తృణీకరిస్తే, దేవుడిని వద్దనుకుంటే, దేవుడు మాకు అక్కర్లేదు అనుకుంటే వాడు శపించబడతాడు. ఇందులో తప్పేముంది? ఏమంటే దేవుడిని కాదనుకుని దేవుడిని వద్దనుకున్నవాడు పరిస్థితి ఏంటి మనకు తెలుసు. ఇంకా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే, అసలు ఎందుకు ఈ మాట మాట్లాడాడు, ఏ సందర్భంలో ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఆ రోజు కొరింథీలో ఉన్నటువంటి సంఘంలోని విశ్వాసుల్లో కొందరు ఎలాగున్నారంటే ప్రేమించినట్టుగా నటిస్తున్నారు. యేసు ప్రభువును గొప్పగా ప్రేమించినట్టుగా నటిస్తున్నారు. వాళ్ళ భక్తి నటనతో కూడిన భక్తిగా ఉంది. వాళ్ళు భక్తిలో గొప్ప నటనా స్థాయికి చేరుకున్నారు. కొంతమంది చెప్పిన బోధలు, కొన్ని అబద్ధ బోధకుల వలన వీళ్ళు అలాగ మారిపోయారు. సో నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు కాదు వీళ్ళు. అందుకే మీరు ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన చెప్పాడు, నాకంటే మీరు ఎవరిని అధికంగా ప్రేమించొద్దు. అంటే నాకు మొదటి స్థానం ఉండి మీరు నాకు అంత ముఖ్యం, నేను కూడా మీకు అంత ముఖ్యం. కాబట్టి ఆయన్ని ప్రేమించాలి. ఎవరైతే ఆయన వదులుకుంటారో, ఎవరైతే ఆయన దూరం చేసుకుంటారో వాళ్ళు శపించబడతారు అని చెప్పాడు. అంతే తప్ప వాళ్ళని ఖండించినట్టుగా కాదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను.